నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం। ఆఫీసర్స్ వచ్చాక ఆ కార్ కూడా సీజ్ చేసుకోండి। కొన్ని ఏం చేస్తాడు అమ్మ ముట్టదన్నప్పుడు కంప్లైంట్ తీసుకున్నాం, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం। సో ఆఫ్టర్ దట్ మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ అది స్టార్ట్ చేశారు। సో ఈరోజు మధ్యాహ్నం అరౌండ్ 2 o'clockకి మేము అక్యూజ్లను పట్టుకున్నాం। సో ఈ 5 members ఎవరైతే ఉన్నారు, పల్లె పోచయ్య, ఓర్పుల హరీష్ అండ్ ఇంకో ముగ్గురు వచ్చేసి ఒడిస్సా నుంచి ఉన్నారు, రమేష్ నాగ్, రాజు కుమార్ దుండాని అండ్ విదేశ్ నాయక్। సో వీళ్ళు ముగ్గురు ఒడిశా నుంచి ఆ రుట్టబట్టీల్లో పనిచేస్తున్నారనమాట। సో ఇన్వెస్టిగేట్ చేస్తే ఏం తెలిసింది అంటే, ఇరవోయిన రమేష్ అనే అతను ఫైనాన్స్లో ఒక కార్ తీసుకున్నాడు, మారుతి స్విఫ్ట్ కార్ తీసుకున్నాడు। ఆ కార్ ఈఎంఐస్ అది కట్టలేక ఆ కారు ఇతను అక్యూజ్డ్ పల్లె పోచయ్యకి అమ్మింది। సో అమ్మినప్పుడు కొంత మనీ పల్లె పోచయ్య ఇచ్చాడు, బట్ ఇంకొంచెం మనీ ఇచ్చేది ఉంది। సో ఆ మనీ అడిగినప్పటి నుంచి లాస్ట్ మండే నుంచి వీళ్ళిద్దరు కంటిన్యూస్గా గొడవలు అవి జరుగుతుంది। సో ఆ 27th రోజు ఈ ఇక్క బట్టీల దగ్గర ఈ కార్ పార్క్ చేసి ఉంది, పల్లె పోచయ్య కార్ పార్క్ చేసింది అతను ఇక్క బట్టి దగ్గర। సో అప్పుడు ఇరవోయిన రమేష్ వచ్చి ఇంకా కార్ తీసుకోబోయిండు। సో అతను ఆ కార్ స్టార్ట్ అయిన సౌండ్ విని ఇతను బయటికి వచ్చి చూసిండు। తర్వాత వీళ్ళందరూ కలిసి ఇతన్ని కొట్టిండు, అంటే కాళ్ళు కట్టేసి అండ్ కట్టతో కొట్టడం అదంతా జరిగింది। సో కొట్టి ఇంకా పారిపోయారు। సో దాని తర్వాత మా వాళ్ళు డైల్ 100 వల్ల వచ్చి దాని తర్వాత హాస్పిటల్లో చేర్చిండు, బట్ అతను చనిపోయాడు। సో వీళ్ళని అక్యూజ్లను ఈరోజు మధ్యాహ్నం పట్టుకున్నాం అండ్ వాళ్ళ దగ్గర నుంచి ఆ రోప్ అండ్ కట్టె అండ్ కార్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది। సో బేసిక్లీ ఫైనాన్స్ గొడవల వల్ల అండ్ ఐ కంగ్రాచులేట్ మా సిఐ సంపత్ గారు అండ్ ఎస్ఐ శ్రవంతి అండ్ కానిస్టేబుల్స్ తొందర రియాక్ట్ అయ్యి ఈరోజు మధ్యాహ్నం వరకు చూసాము। ఫ్యామిలీ మెంబర్స్ ఎలా తెలిసింది మేడం? ఫ్యామిలీ మెంబర్స్గా ఆ రోజు నైట్ మాకు డైల్ 100 కాల్ వచ్చిందండి, అక్కడ గొడవ జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళ రిలేటివ్స్ కాల్ చేసింది। వీళ్ళు అక్యూజ్లే కాల్ చేసింది, అంటే నార్మల్లీ మీ వాడిట్ వచ్చాడు అన్నట్టు। గతంలో వీళ్ళకి ఏమైనా కక్షలు ఉన్నాయి మేడం? పాత కక్షలు గిట్టం చికిత్స పొంది పాత కార్ గురించి భారతీయ జనతా పార్టీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఒకే దేశం ఒకే ఎన్నికపై బీజేపీ దృష్టికోణం అంశంపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ అధ్యక్షత వర్క్షాప్ కేవీఎస్ గార్డెన్స్లో నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, జమిలి ఎన్నికలపై ప్రజలకు ఎలాంటి అపోహలు అవసరం లేదని, నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ
ప్రభుత్వం ఏ పని చేసినా అది భారతదేశ అభ్యున్నతికి సహకరించేలా ఉంటుందని గత 10 ఏళ్లలో కేంద్రంలోని ప్రభుత్వం అనేక విప్లవాత్మక పథకాల ద్వారా భారత్ను ఆర్థికంగా ఎంతో పురోగతి వైపు తీసుకెళ్లిన విషయం అందరికీ తెలుసని, అదే పంతాలో ఒకే దేశం ఒకే ఎన్నిక కావచ్చు, వక్ఫ్ బిల్లు కావచ్చు, పార్లమెంట్ స్థానాల పునర్విభజన కావచ్చు, ఏది చేసినా అది దేశం మొత్తం ప్రజలకు, కుల మత ప్రాంతాలకు అతీతంగా అందరికీ సమా న్యాయం జరిగేలా చూడటమే బీజేపీ సిద్ధాంతం అని అన్నారు. సగం సగం అవగాహనతో కొంతమంది ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ప్రతి బీజేపీ కార్యకర్త ప్రజల మధ్యలో ఉంటూ అవగాహన కల్పిస్తూ దొంగ నాటకాలు ఆడేవారికి బుద్ధి చెప్పాలని అన్నారు. మోడీ గారు చేపట్టిరు, ఇది బీజేపీకి బాగుంటుంది, దేశానికి బాగుండదు అని కొన్ని పార్టీలు మొన్న పోయి తమిళనాడులో మీటింగ్ పెట్టడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఏ పని చేసినా సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాసే అది ఖచ్చితంగా ఉంటుంది. 2014 నుంచి ఇప్పటిదాకా ఏ ప్రోగ్రాం చేసినా, ఏ సంక్షేమ పథకాలు చేసినా దేశం కోసం, దేశ ఆర్థిక అభివృద్ధి పెంచడం కోసం, దేశాన్ని, భారతదేశాన్ని ప్రపంచంలో విశ్వగురువుగా తీర్చిదిద్దడం కోసం తప్ప ఏదో ఆయన విమానాలు కొనో లేకపోతే రియల్ ఎస్టేట్ పెట్టో లేకపోతే ఫామ్ హౌస్ కట్టడానికో కాదు. ఏది చేసినా దేశ ఆర్థిక పరిస్థితి స్వావలంబించడానికే తప్ప దేశాన్ని నష్టపరచడానికి కాదు. జమిలీ ఎలక్షన్ మనకు స్వతంత్రం వచ్చినాక, రాజ్యాంగం ఏర్పడ్డాక 1952 నుంచి 1969 దాకా జమిలీ ఎలక్షనే ఉంది. అనివార్య కారణాల వల్ల 1970ల ఈ రోజు దేవునిపల్లి పిఎస్ పరిధిలోని NH-44 టేక్ క్రియల్ వద్ద కామారెడ్డి జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు వాహనాల చెకింగ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా పెండింగ్ చలాన్లు మరియు సీట్ బెల్ట్ యొక్క వివరణ, హెల్మెట్ల యొక్క ప్రాముఖ్యత, రోడ్ యాక్సిడెంట్ గురించి వాహనదారులకు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు సలహాలు, సూచనలు అందించాలని రాష్ట్ర ఎన్నికల సీఈఓ సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సీఈఓ సుదర్శన్ రెడ్డి చట్టాల అమలు, శాంతి భద్రతలు, ఓటరు జాబితా సవరణపై అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ నేపథ్యంలో జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి వీసీకి హాజరయ్యారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ, గతంలో నిర్వహించిన ఎన్నికల కంటే మెరుగ్గా రానున్న రోజుల్లో ఎన్నికలు నిర్వహించేందుకు, అన్ని వర్గాలకు చెందిన ఓటర్లను భాగస్వామ్యం చేసేందుకు వినూత్న కార్యక్రమాల అమలుకు, పకడ్బందీగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మార్గదర్శకాలపై సిబ్బంది అవగాహన కలిగి ఉండాలని, ప్రతి ఒక్కరికి తమ విధుల గురించి పూర్తిగా తెలిసి ఉండాలన్నారు. సావుగా శాంతి భద్రతల నిర్వహణ, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుకు చేపట్టాల్సిన చర్యల గురించి సలహాలు అందించాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ, నివేదికల వివరాలు సమర్పించడం జరిగిందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్లు వి. విక్టర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి, సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీఓలు ప్రభాకర్, వీణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 91,750 వెండి 1,050 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.